టాలీవుడ్ లో ఈ వారంలో బడ్జెట్ మూవీల సందడే కనిపిస్తుంది. పారిజాత పర్వం వచ్చింది. టెనెంట్ అంటూ సత్యం రాజేష్ చేసిన ప్రయోగం థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇంకా ఈ వారం బాక్సాఫీస్ పూర్తిగా పావు డజన్ ప్రయోగాలకే అంకితం అన్నారు. ఇంతకీ ఈ వీక్ థియేటర్స్ లో కిక్ ఇచ్చిన మూవీ ఏంటి, షాక్ ఇచ్చిన సినిమా ఏంటి? జస్ట్ వాచ్ ఇట్. పారిజాత పర్వం మూవీతో చైతన్యరావు, సునీల్ అండ్ కో థియేటర్స్ మీద దండెత్తారు. ముఖ చిత్రం అన్నపూర్ణ స్టూడియో, కీడాకోలతో ఫోకస్ అయిన యూట్యూబ్ స్టార్ చైతన్యరావు మొత్తానికి పారిజాత పర్వంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ మీద అటాక్ చేశాడు. డైరెక్టర్ గా మారాలనుకునే హీరో తనే సొంతంగా తన మూవీని తానే నిర్మించుకుంటాడు. అందుకోసం ఒకరిని కిడ్నాప్ చేసి ఆ వచ్చే డబ్బులతో సినిమా తీయాలనుకుంటాడు. అయితే హీరో ఎవరిని కిడ్నాప్ చేయాలనుకుంటాడో అదే వ్యక్తిని మరో గ్యాంగ్ కిడ్నాప్ కి యత్నించడంతో లెక్క మారుతుంది. ఇంతకీ ఎవరు ఎవరిని ఎందుకు కిడ్నాప్ చేశారనే పాయింట్ తో కథ తెరకెక్కింది. పారిజాత పర్వం మూవీలో చైతన్యరావు, సునీల్ అండ్ కో పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. మిగతా నటులు ఆకట్టుకున్నారు. అయితే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ బాగున్నా కథ కథనాలే ఎంగేజింగ్ లా లేవంటున్నారు. సాగదీత నరేషన్ వల్ల ఈ మూవీకి మిక్స్ టాక్ వచ్చింది. పారిజాత పర్వం మూవీ కథ ఇంచుమించు భరతనాట్యం స్టోరీలానే పేలవంగా ఉండటంతో టాక్ వీక్ అవుతోంది. ఇక పొలిమేర 2 భాగాలతో ఫోకస్ అయిన సత్యం రాజేష్ టెనెంట్ గా మారాడు. వరల్డ్ వైడ్ గా టెనెంట్ మూవీతో దండెత్తాడు. కొత్తగా పెళ్లైన హీరోకి తన భార్యకి మధ్య చిన్న చిన్న గొడవలుండటం, సడన్ గా ఒకరోజు హీరో వైఫ్ బెడ్ లో చనిపోయి ఉండటం, అదే సమయంలో పక్కింటి కుర్రాడు మేడ మీద నుంచి పడి చనిపోవటం, ఈ సంఘటనతో హీరో లైఫే తారుమారవుతుంది. ఇంతకీ హీరో భార్యది హత్య, ఆత్మహత్య అనే ప్రశ్నలకు సమాధానమే కథ. ప్రతి ఒక్కరూ పాత్రల్లో పాతుకుపోతే మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. కానీ స్లో నరేషన్ వల్ల మిక్స్ టాక్ పెరిగింది.